ఇండోర్ వన్డేలో పోరాడి ఓడింది టీమిండియా. భారత్ ఓటమి పాలైంది మూడో వన్డేలో. ఇక 2-1తో సిరీస్ను కోల్పోయింది భారత్. సెంచరీతో జట్టును గెలిపించేటువంటి ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ. చివరి వరకు క్రీజ్లో నిలబడి అవుట్ అయ్యాడు కోహ్లీ. 124 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శాల్యూట్ కోహ్లీ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హాఫ్ సెంచరీలతో రాణించారు నితీష్, హర్షిత్ రాణా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అంచనాలు లేని ఇద్దరు ఆటగాళ్లు రాణించినటువంటి తీరు, యాజ్ యూజువల్గా టార్గెట్ని ఛేదించేటువంటి క్రమంలో విరాట్ కోహ్లీ చూపించినటువంటి విశ్వరూపం. సరే, సమయం అనుకూలించలేదు, ఓటమి పాలయ్యామనేటువంటి మాట. కానీ మ్యాచ్ ఓడిపోయాం, మనసులు గెలిచామనేటువంటి రీతిలో ఉన్నటువంటి కొన్ని పాజిటివ్ అంశాలకు సంబంధించి చూస్తే ఓవరాల్గా టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ విఫలమయ్యామనేటువంటి విశ్లేషణలు చేసుకుంటే ఎలా చెప్తారు మీరు దీనికి సంబంధించి? మనం విఫలమయ్యామంటే కూడా న్యూజిలాండ్ బాగా ఆడింది అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ ఫీల్డింగ్ మీరు చూస్తుంటే వాళ్ళు దాదాపుగా అంటే క్యాచ్లు పట్టే విషయంలో కానీ, ఇప్పుడు హర్షిత్ రాణా క్యాచ్ విషయంలో కానీ వాళ్ళు చాలా అలర్ట్ గా కనిపించారు మైదానంలో. అటు కేఎల్ రాహుల్ క్యాచ్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా అతను గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా మ్యాచ్ అంటే భారత్ ను విజేతగా నిలపడానికి విరాట్ కోహ్లీ చేసినటువంటి ప్రయత్నం కానీ, లేదా హర్షిత్ రాణా చేసినటువంటి ప్రయత్నం కానీ, నితీష్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని కానీ వాళ్ళు సమర్థవంతంగా అడ్డుకోవడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి. న్యూజిలాండ్ టీం ఇంత బలంగా ఉందా? ఎందుకంటే వాళ్ళు టీం సెలక్షన్ అప్పుడు కూడా చాలా వరకు కూడా విమర్శలు వచ్చాయి. నేను కూడా చాలా తక్కువ అంచనా వేసాను న్యూజిలాండ్ ని. వాళ్ళ బౌలింగ్ విభాగానికి సంబంధించి కొంత వాళ్ళ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కి సంబంధించి వాళ్ళ బౌలింగ్ పై కొంత ఇది ఉన్నా గానీ, ఆ తర్వాత క్రమంగా న్యూజిలాండ్ అనేది అంటే వాళ్ళు ఎలా ఫస్ట్ వన్ డే ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రాణించారనేది చాలా అద్భుతంగా అనిపించింది. ఆ టెస్ట్ సిరీస్ 2024 టెస్ట్ సిరీస్ విషయంలో కానీ, వాళ్ళు ఆడినటువంటి గేమ్ ప్లాన్, స్పిన్ బౌలింగ్ విషయంలో భారత్ కి ఏదైతే బలంగా చెప్పుకునేటువంటి స్పిన్ బౌలింగ్ విభాగం ఏదైతే ఉందో, ఆ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కొనే విషయంలో అసలు సమర్థవంతమైనటువంటి బౌలర్లు భారత్ లో కనపడలేదు. హర్షదీప్ సింగ్ కానీ, తర్వాత సిరాజ్ కానీ, వీళ్ళిద్దరు కూడా బౌలింగ్ బాగా చేసినప్పటికీ కూడా మరో బౌలర్ నుంచి వీళ్ళిద్దరికి సహకారం లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఇక అంటే న్యూజిలాండ్ ప్రతి విషయంలో కూడా అటు రన్అట్, ఇప్పుడు మీరు చూసుకుంటే కుల్దీప్ యాదవ్ రన్అట్ విషయంలో న్యూజిలాండ్ కంప్లీట్ గా సక్సెస్ అయింది. వాళ్ళ ఫీల్డింగ్ ఏ రేంజ్ లో ఉందనేది చిన్న ఎగ్జాంపుల్. ఆ తర్వాత అంటే బౌలింగ్ విభాగం విషయంలో కూడా వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ చాలా తక్కువ అంచనా వేసినప్పటికీ కూడా శుభ్మన్ గిల్ అవుట్ చేసినటువంటి ఇన్స్వింగర్ మనం చూస్తే, అంటే న్యూజిలాండ్ ఎంత పక్కాగా రెడీ అయ్యి వచ్చిందా, అంటే భారత్ విషయంలో వాళ్ళకి ఎంత స్పష్టమైన అవగాహన ఉందా, ఐపీఎల్ మ్యాచ్ల విషయంలో అంటే వాళ్ళు ఆడుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లను వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుని ఆడుతున్నారా అనేది కొంత నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించినటువంటి విషయం. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ కానీ, డార్లీ మిచెల్ సెంచరీ కానీ, ఈ రెండు కూడా భారత్ కు మొన్న రెండో వన్డేలో డార్లీ మిచెల్ సెంచరీ భారత్ కు విజయాన్ని దూరం చేసింది. ఇప్పుడు ఈ 2 సెంచరీలు కూడా భారత్ కు విజయాన్ని దూరం చేశాయని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆస్ట్రేలియా దుర్భేద్యంగా కనపడుతుంది, న్యూజిలాండ్ దుర్భేద్యంగా కనపడుతుంది, ఇంగ్లాండ్ దుర్భేద్యంగా కనపడుతుంది. భారత్ దుర్భేద్యంగా కాదు, బలహీనంగా కనపడుతుంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్తాను. ఇలా ఇద్దరు సెంచరీలు చేసినటువంటి విధానం, పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసినటువంటి విధానం, వికెట్లు పడకుండా ఆడినటువంటి వికెట్ల మధ్యలో వారు తీసినటువంటి పరుగులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా డిస్కషన్ నడుస్తోంది. ఆ స్పిరిట్ ఇండియన్ టీంలో ఎక్కడ ఉంది అనేటువంటి ఒక షార్ట్ పార్ట్నర్షిప్స్ తప్ప ఒక బలమైనటువంటి విజయానికి ఈ పార్ట్నర్షిప్ దోహదపడింది అనేటువంటి రీతిలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. ఎందుకు ఆ స్థాయిలో మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా టీం కూర్పుకు సంబంధించి కూడా వస్తున్నటువంటి విమర్శలు వెంకట్ ఎలా చూడాలంటారు? అక్కడ నాకు అర్థం కాని విషయం, అసలు రోహిత్ శర్మ కానీ లేదంటే శుభ్మన్ గిల్ కానీ వీళ్ళు అంటే ఫాస్ట్ గా ఆడే ప్రయత్నం ఎందుకు చేస్తారు ఆరంభంలో అనేది నాకు అర్థం కాలేదు. సాధారణంగా న్యూజిలాండ్ కూడా వాళ్ళు ఇప్పుడు 103 పరుగుల దగ్గర వరకు కూడా 103 లేదా 115 పరుగుల వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పీడ్ గా ఆడలేదు. దాదాపు 180 పరుగుల వరకు కూడా వాళ్ళు ఎక్కడ స్పీడ్ గా ఆడలేదు. వాళ్ళు కేవలం స్ట్రైక్ రొటేట్ చేస్తూ అప్పుడప్పుడు బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డు అట్లా ముందుకు నడిపించారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వికెట్ ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళిద్దరు. అలాగే ఇప్పుడు మన టీం విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి కానీ లేదంటే విరాట్ కోహ్లీ కానీ వీళ్ళిద్దరు కూడా ముందు స్ట్రైక్ రొటేషన్ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి స్పీడ్ గా ఆడే ప్రయత్నం చేశాడో అప్పుడే భారత్ కు కొంత అంత పచ్చిగా చెప్పాలంటే దరిద్రం పట్టింది. నిజంగా వాళ్ళిద్దరు కనుక సీరియస్ గా ఆ స్ట్రైక్ రొటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండే మాత్రం మంచి ఫలితం వచ్చి ఉండేది. ఇంకా హర్షిత్ రాణా కూడా అనవసరంగా అంటే ఆ బాల్ తక్కువ అంచనా వేసాడు, అది నో బాల్ అనుకున్న ఊకే ప్రయత్నం చేశాడు కానీ అది వెస్ట్ కంటే కూడా ఎక్కువగా లో రావటం ఇవన్నీ కూడా కొంత మైనస్ అయినాయి. ఏదేమైనప్పటికీ కూడా శ్రేయస్ అయ్యర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ అంటే ఉమ్మడిగా ఓడిపోయారని చెప్పలేము. కేఎల్ రాహుల్ గత వన్డేలో అద్భుతంగా ఆడటం జరిగింది, కానీ ఈ వన్డేలో అతను ఫెయిల్ అయ్యాడు. రోహిత్ శర్మ కొంత ఫెయిల్ అవడం కూడా ప్రభావం చూపించింది. రోహిత్ శర్మ పవర్ ప్లేలో కనుక
దాదాపు 40 నుంచి 50 పరుగులు అతను చేయగలిగి ఉంటే మంచి ఫలితం ఉండేది. శుభ్మన్ గిల్ యథావిధిగా అతను తన అద్భుతమైనటువంటి ఫెయిల్యూర్ ను కొనసాగించడం జరిగింది. ఇంకా మిగిలిన ఆటగాళ్లకు సంబంధించి రవీంద్ర జడేజా కొంత అతను కనుక టీమిండియాకి ఏదైనా హెల్ప్ చేయగలిగి ఉంటే అతను జట్టు నుంచి తప్పుకోవడం అనేది మంచి ఇదిగా చెప్పొచ్చు. అంటే యాజ్ యూజువల్గా డిస్కషన్కి వచ్చేటువంటి మొదటి అంశంగా కూడా దీన్ని చూడాలి. గిల్కి సంబంధించి ఏమంటారు? మొదటి 2 వన్డేల్లో హాఫ్ సెంచరీ తోటి నేను అనేవాడిని ఉన్నాను, బ్యాటింగ్ చేస్తాను ఇండియన్ పిచ్చెస్ మీద అనేటువంటి పరిస్థితి ఉంది. క్రూషియల్గా ఉన్నటువంటి 3rd వన్డేలో రాణించాల్సినటువంటి గిల్ ఆడినటువంటి తీరు కావచ్చు, భారత్ ఫీల్డింగ్ సమయంలో ఈ సమయంలో కెప్టెన్ ఈ విధంగా అద్భుతంగా వ్యవహరించాడని కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఉందని కూడా సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్రికెట్ అభిమానులు ఎలా చూడాలంటారు పర్టికులర్గా గిల్కి సంబంధించి? అప్పుడు మనం సాధారణంగా చూస్తే క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు, క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కెప్టెన్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే బౌలర్లతో డిస్కషన్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే 3 వన్డేల్లో బౌలర్లతో కెప్టెన్ ఎక్కడైనా డిస్కషన్ చేసిన వీడియో మీకు కనిపించిందా? అలా ఉండదు. అంటే అతనికి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు, వాళ్ళు అతని నుంచి ఏం నేర్చుకోవాలో తెలియదు, లేదంటే వాళ్ళు ఏం చేయాలో తెలియదు. డ్రెస్ అంటే డ్రింక్స్ బ్రేక్ లో దాదాపు డ్రింక్స్ పట్టుకుని ఒక బెంచ్ మీద ఉన్నటువంటి ప్లేయర్ వస్తాడు, అతను ఏం చేయాలో అక్కడ టీమిండియా ఏదైతే డగౌట్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అంతే తప్ప కెప్టెన్ బొమ్మగా మారిపోయాడు అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. బౌలింగ్ అప్పుడు కెప్టెన్ ఇప్పుడు ఆటగాళ్ల విషయంలో కూడా అతను ఎక్కడ కూడా చొరవ తీసుకుని ఇలా ఆడాలి, లేదంటే ఈ వ్యూహంతో ఆడాలి, లేదంటే తాను దూకుడుగా ఆడాలి అనేది ఎక్కడా లేదు. ఆ డగౌట్ నుంచి ఏ ఆదేశాలు వస్తే వాళ్ళు అదే ఆడుతున్నారు, అదే జరుగుతుంది. సాధారణంగా మన గతంలో చూసుకుంటే ఈ జాతీయ పార్టీలకు సంబంధించి ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి అనే మాట వినపడుతుండేది. అలా ఇప్పుడు డగౌట్ నుంచి ఏ ఆదేశాలు వస్తే ఆ బౌలర్ కి బౌలింగ్ ఇస్తారు. అలాగే డగౌట్ మామూలుగా బ్యాటింగ్ విషయంలో కూడా ఎవరికి నచ్చితే వాళ్ళు పంపిస్తూ ఉంటారు, అదే జరుగుతుంది, అదే పంపం చేసింది. అంటే ఐపీఎల్ ప్లేయరే కానీ జాతీయ జట్టుకు ఆడేటువంటి ప్లేయర్ కాదంటారా గిల్కి సంబంధించి? అసలు అతను ఐపీఎల్ ప్లేయర్ కూడా కాదు. కాకపోతే ఏంటంటే చిన్న బౌలర్లు అతను డొమెస్టిక్ క్రికెట్ లో ఆడగలిగేటువంటి ప్లేయర్ అంతే తప్ప మిగిలిన ఫార్మాట్ కి సంబంధించి అతను ఎప్పుడు కూడా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. మరి అతనికి సంబంధించి సోషల్ మీడియాలో హైప్ ఇచ్చేవాళ్ళు కానీ ఇతర ఇది కానీ మరి అంటే ఎందుకు హైప్ ఇస్తున్నారు ఏంటనేది అర్థం కాని పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ వెంకట్. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇండోర్ వన్డేలో పోరాడి ఓడింది టీమిండియా. ఇక భారత్ ఓటమికి సంబంధించి అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. 2-1తో సిరీస్ని కోల్పోయింది భారత్. సెంచరీతో జట్టును గెలిపించేటువంటి ప్రయత్నం చేశాడు కోహ్లీ. చివరి వరకు కూడా కోహ్లీ ఆడినటువంటి ఆటతీరుకు సంబంధించి శాల్యూట్ కోహ్లీ అని కూడా అంటున్నారు. 124 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు కోహ్లీ. ఇక హాఫ్ సెంచరీలతో నితీష్ అలాగే హర్షిత్ రాణా రాణించినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి అంచనాలు లేని ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలకమైనటువంటి సమయంలో భారత్ గెలుపు కావాల్సినటువంటి కొన్ని పరుగులను అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక కీలకమైనటువంటి సమయంలో వీరు అవుట్ అవడంతో ఇక గెలుపు అవకాశాలు సన్నగిలాయని చెప్పాలి. మొత్తం మీద న్యూజిలాండ్ ఆట తీరుకు సంబంధించి అయితే ప్రశంసలు దక్కుతున్నటువంటి పరిస్థితి.